నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనని. ఈరోజు టాపిక్ వచ్చేసి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, నేను కాన్స్టిపేషన్ గురించి, లైక్ కాన్స్టిపేషన్ ఎలా తక్కువ చేసుకొని గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో సిరీస్ చేస్తాను అనేసి. సో దానికి కంటిన్యూషనే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాలి, లైక్ కాన్స్టిపేషన్ ఎందుకు అవుతుంది, కాన్స్టిపేషన్కి రీజన్స్ ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో మనం కరెక్ట్గా డైజెస్ట్ అవుతుందా అవ్వట్లేదా అది ఒకటి చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. ఈ జనరేషన్లో ఎవరికైనా స్ట్రెస్ కామన్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే స్ట్రెస్ని తక్కువ చూసుకోవాలి. స్ట్రెస్ని తక్కువ చేసుకోవడం అంటే లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, అంటే అనులోమ విలోమ కానీ, వాకింగ్ కానీ, నేచర్ వాకింగ్ కానీ, అట్లీస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక 15 to 30 minutes వాకింగ్ కానీ ఇది చేసుకుంటే కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 8 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ అనమాట. నో మ్యాటర్ ఎంత బిజీ లైఫ్ ఉన్నా స్లీప్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫుడ్ లేకపోయినా ఉండొచ్చు, బట్ వితౌట్ స్లీప్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ నాట్ రిపేర్ బై ఇట్ సెల్ఫ్. మ్యాజిక్ అవ్వదు, రైట్? మేక్ షూర్ యూ గెట్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ మ్యాండేటరీగా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైతే స్లీప్ ఇంప్రూవ్ అవుతుందో, ఎప్పుడైతే స్ట్రెస్ కొద్దిగా తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మన ఫుడ్ గురించి మనం ఒక క్లారిటీ వస్తామో, మ్యాక్సిమం కాన్స్టిపేషన్ ఇక్కడే తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే వాటర్. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆఫ్టర్ బ్రష్ ట్రై టు టేక్ 2 glasses ఆఫ్ వాటర్, ఇఫ్ నాట్ అట్లీస్ట్ 1 glass ఆఫ్ వాటర్. ఓకే, మ్యాక్సిమం డేలో హైడ్రేషన్ పెట్టుకోండి. 3 to 4 liters అంటారు, కానీ సమ్ టైమ్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అవ్వదు 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగడం. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 1 hourకి 1 glass. ఓకే, అట్లీస్ట్ 2 hours కైనా 1 glass తీసుకోండి. సో దట్ బాడీ విల్ బీ హైడ్రేటెడ్. ఇంటెస్టైన్స్ పైన ఎక్కువ ప్రెషర్ పడదు. సో ఇవి బేసిక్ థింగ్స్ అనమాట. అండ్ ట్రై టు అవాయిడ్ మైదా యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మైదా బిస్కెట్స్ కానీ, మైదా ఫుడ్ కానీ అది అవాయిడ్ చేస్తే యువర్ ఇంటెస్టైన్ విల్ ఫీల్ మచ్ బెటర్ అనమాట. అంటే మనం తిన్న ఫుడ్ అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫుడ్లో అంటే లైక్ అన్నీ ఫాలో అవుతున్నాము ఇంకా రిజల్ట్ రావట్లేదంటే డైట్లో మీరు ఫైబర్ అనేది మిస్ అవుతున్నారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఫైబర్ రిచ్ కానీ, వాటర్ రిచ్ ఫుడ్స్ కానీ అది ఇంప్రూవ్ చేసుకోండి. అది డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ చెప్తాను అండ్ ఏ డైట్ తీసుకుంటే మ్యాక్సిమం రిలీఫ్ అవుతుందో చెప్తాను. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.